హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఒక మంచి బడ్జెట్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కావాలనుకుంటే ఇక్కడ 50,000కే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. మీరు ఈ షోరూమ్ వచ్చి తిరుపతి రేణిగుంట రూట్లో చింతలచేని బోయ్ రూట్లో మనకు అలాగే రామ్ తులసి కళ్యాణ మండపం పక్కనే వస్తుంది. షోరూమ్ రండి, షోరూమ్కి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు. ఇది 50,000 బడ్జెట్ అంటే చీప్గా ఉంటుంది అనుకుంటారేమో, చాలా క్వాలిటీగా ఉంది. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకు ముందుగా లుక్ చూడండి ఎలా ఉందనేది. లుక్స్ అయితే కనుక చాలా బాగుంది, మంచి గేజ్, హెవీగా ఉందన్నమాట బాడీ కూడా. ఇంకా దీని స్పెసిఫికేషన్ మాట్లాడుకుంటే 50,000కే వెహికల్ అయితే వస్తుంది. అలాగే ఇది వచ్చి 60 వాట్స్ 32Ah బ్యాటరీతో అయితే వస్తుంది. 1000 వాట్స్ హబ్ మోటార్తో అయితే వస్తుంది అనమాట. 45 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే పడుతుంది. ఛార్జింగ్ చూసుకుంటే మనకు 5 అవర్స్ నుంచి 6 అవర్స్ ఛార్జింగ్ అయితే పడుతుంది అనమాట. వెహికల్ పూర్తిగా చూడండి, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. మొత్తం మనం ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు లుక్ అయితే చూసేయండి, అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకు ముందుగా వెహికల్ అయితే చూడండి ఎలా ఉందనేది. వెహికల్ చాలా బాగుంది. మనం ఎవరు 50,000 అంటే ఏముంటుందిలే అని అనుకోవచ్చు, కానీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. బాడీ కూడా చూడండి, మీకు కొట్టినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఇంకా ఫ్రంట్ మనకు చూసారు కదా, ఇక్కడ మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట. ఇది వచ్చి డిఆర్ఎల్ లైట్స్. అలాగే ఇక్కడ వచ్చి ఆన్ చేస్తాను, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు నైట్ టైం ఇంకా మంచి విజిబిలిటీ ఉందన్నమాట. దీన్ని ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇంకా మనకి ఇక్కడ ఫ్రంట్ మడ్ గార్డ్ చూడండి, ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా వస్తాయి దీనికి. ఇదే ఎక్స్ట్రా ఫిట్టింగ్, దీనికి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది, అది వాళ్ళు చెప్తారు మీకు ఎంత అనేది. తర్వాత మీకు దీంట్లో టైర్స్ చూసుకుంటే 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే ఇందులో మనకి డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. చూసారు కదా ఎలా ఉందో, డ్యూయల్ వస్తుంది, 2 టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. మనకి ఇంకా ఫ్రంట్ చూసుకుంటే డిస్ప్లేలో మనకు చూడండి, డిస్ప్లేలో మనకు అన్ని ఇక్కడే వస్తాయి చూడండి. పార్కింగ్ మోడ్లో ఉందన్నమాట. మనము బ్రేక్ వేసామంటే నార్మల్ రెడీ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. దీంట్లో మనకు బ్యాటరీ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. రెడీ మోడ్ అని ఇక్కడ ఉంటుంది. అలాగే ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ పోయింది అనేది ఇక్కడే తెలుస్తుంది అనమాట. దీంట్లో మనకు మోడ్స్ అయితే ఉంటాయి, 1, 2, 3 అలాగా 3 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. సెకండ్ మోడ్ మీకు ఇక్కడ కనబడుతుంది డిస్ప్లేలో, సెకండ్ మోడ్ అని వస్తుంది. అలాగే థర్డ్ మోడ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చి మనకు లైట్స్, ఫ్రంట్ మీరు లైట్స్ చూడండి ఎలా ఉందనేది. మీకు నైట్ టైం అయితే ఇంకా బాగా విజిబిలిటీ అయితే ఉంటుంది. దీంట్లో మనం ఎక్కించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఏదైతే మనకు డిఆర్ఎల్ లైట్స్ చాలా బాగుంటుంది చూడడానికి అయితే కనుక. అలాగే ఇది ఫుల్ లైటింగ్స్ అనమాట. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా మనము ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న గ్లవ్ బాక్స్ అయితే రావడం జరిగింది. మన మొబైల్ లాంటిది ఇక్కడ పెట్టుకోవచ్చు. దీంట్లో మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ మనం ఫోన్లు అలాంటివి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ కీస్ చూసుకుంటే, ఇక్కడ కీస్ ఆన్ చేసుకోవడానికి ఉంది. అలాగే మనకి ఇక్కడ దీంట్లో చూసుకుంటే, దీంట్లో మనకు స్క్రీన్, ఇది మనకు కీలెస్ ఎంట్రీ లాంటివి యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇది ఆన్ చేసామంటే డ్యూయల్ టైప్ మనకి ఇక్కడ ఆన్ అయితే అయిపోతుంది. అలాగే ఆఫ్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఆఫ్ చేస్తే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. లేదు మనం పూర్తిగా లాక్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 కీస్ కూడా వస్తున్నాయి అనమాట. అలాగే మీకు ఫ్రంట్ ఇక్కడ కూడా ఒక గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది, ఏదైనా మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా మనకు బ్యాక్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చి ఒక హాఫ్ హెల్మెట్ అయితే పడుతుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఎంసీబీ ఉంటుంది. ఎంసీబీ వలన ఉపయోగం ఏమంటే, రేపు మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు దీన్ని ఆఫ్ చేసి వెళ్ళామంటే మనకు బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. బ్యాటరీ విషయానికి వస్తే ఇది ఇట్లా చూపించాను. బ్యాటరీ విషయానికి వస్తే 60 వాట్స్ 32Ah గ్రాఫైన్ బ్యాటరీ అయితే దీంట్లో వాడడం జరిగిందనమాట. గ్రాఫైన్ బ్యాటరీ మనకి ఇది వచ్చి 2.5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు వారంటీ అయితే ఉంటుంది. మనకు లైఫ్ అయితే వస్తుందన్నమాట. 2.5 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు మనకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. మనకు దీంట్లో కింద చూసుకుంటే 1000 వాట్స్ హబ్ మోటార్ అయితే వస్తుంది. దీని సహాయంతో 45 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే రావడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకు 10 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. 10 ఇంచెస్ టైర్స్ ఎందుకు వచ్చింది, ఫ్రంట్ 12 ఎందుకు వచ్చింది అని అంటే
బ్యాక్ సైడ్ మనకు మనం కూర్చున్నప్పుడు నడుము నొప్పి లేకుండా ఉండడానికి కోసం ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. వెహికల్ అయితే చూడండి, టైర్స్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి అన్నమాట. మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఒక డిజైన్ అయితే వస్తుంది. ఇంకా వెహికల్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ చూసారు కదా ఆర్యా అని రాస్తుంది. ఇక్కడ ఇది మనకు విఆర్ మోటార్స్ అని వస్తుంది. తిరుపతిలోనే షోరూమ్ అయితే ఉంది. మీకు మీకు షోరూమ్ కావాలనుకుంటే మనకి ఇక్కడ తిరుపతి నుంచి చింతలచేను పోయే రూట్లో మనకు రామతులసి కళ్యాణ మండపం ఉంటుంది. దాని పక్కనే వస్తుంది అనమాట షోరూము. మీరు ఇక్కడికి వచ్చి మీరు కాంటాక్ట్ కావచ్చు. మీకు వీళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ డీటెయిల్స్గా నేను వీడియోలో స్క్రోల్ చేస్తాను. అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అనమాట. అక్కడి నుంచి కూడా మీరు చూసి తీసుకోవచ్చు. వెహికల్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. 50,000లో ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్తానమాట. మనకు బండి తోలేటప్పుడు కూడా చాలా బాగుంది. ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను. వెహికల్ ఎలా ఉందనేది దాన్ని. ఇప్పుడు మనకు వెహికల్ చూడండి ఎలా ఉందనేది. ఇప్పుడు లావు పర్సన్ అయినా కూడా ఎంత నీట్గా లాగేస్తుంది చూడండి. 1000 అవర్స్ సబ్ మోటార్ వలన ఇది చాలా స్పీడ్గా లాగుతుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. దానివలన బ్రేకింగ్లో కూడా చాలా పకడ్బందీగా బ్రేక్ అయితే పడుతుంది. రివర్స్ మోడ్ కూడా ఉంది చూడండి మీరు. 5 కిలోమీటర్స్ మనకు రివర్స్ మోడ్ కూడా వెళ్తుంది అనమాట. ఓవరాల్ బాడీ వెయిట్ కానీ అలాగే వెహికల్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా దీంట్లో గ్రాఫైన్ బ్యాటరీస్ అయితే వాడారనమాట వీళ్ళు. గ్రాఫైన్ బ్యాటరీస్ అంటే ఒక రకంగా లెడ్ యాసిడ్ బ్యాటరీనే. దాంట్లో ఇప్పుడు అడ్వాన్స్ అనమాట. ఇంతకుముందు లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటే మనం క్రిస్టల్ వాటర్ లాంటివి పోసుకునే వాళ్ళం. అవన్నీ లేకుండా ఇప్పుడు బ్యాటరీ అయితే వచ్చేసింది అనమాట. ఈ గ్రాఫైన్ బ్యాటరీ మనకు తక్కువ కాస్ట్ అయితే పడుతుంది. ఒకవేళ బ్యాటరీ మనకు లైఫ్ తగ్గుతూ వస్తుంది లేదా బ్యాటరీ పోయింది అన్నా కూడా మనకు కేవలం 15,000 రూపాయలకే మనకి ఈ వెహికల్ బ్యాటరీ అయితే వచ్చేస్తుంది అనమాట. బ్యాటరీ మనం మార్చుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది మీరు చూడండి. ఫ్రంట్ మనకు గ్లవ్ బాక్స్లు కానీ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కానీ రివర్స్ మోడ్ కానీ అలాగే క్రూజ్ కంట్రోల్ కానీ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ దీంట్లో రావడం అయితే జరిగిందనమాట. వెహికల్ టోటల్గా చాలా బాగుంది. 50,000 రూపాయలకి ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఏదైనా పిల్లల్ని స్కూల్కి తీసుకుపోవడానికి కానీ లేకపోతే ఏదైనా లోకల్లో మనకు ఆఫీసులకు వెళ్ళడానికి కానీ ఇంటికాడ తిరగడానికి కూరగాయలు తెచ్చుకోవడానికి అన్నిటికి కూడా ఇది చాలా బాగుంటుందని చెప్పొచ్చు అనమాట. వెహికల్ మీరు షోరూమ్ రండి. షోరూమ్ వచ్చి చూసారి ఛార్జింగ్ పెడితే మనకు 70 to 80 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు. లోకల్లో మనం తిరిగినా కూడా మనం ఈ వెహికల్ని అయితే వాడుకోవచ్చు అనమాట. బెస్ట్ ఒక 50,000 రూపాయలకి 80 కిలోమీటర్స్ రేంజ్ అంటే కనుక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూసాము. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు ఒకసారి వచ్చి షోరూమ్కి వచ్చి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అందులో దీనికి రిజిస్ట్రేషన్ లాంటివి అవన్నీ ఏముండవు. వితౌట్ రిజిస్ట్రేషన్లో అయితే వర్క్ యూజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీకు పోలీసుల పంచాయతీ కూడా ఉండదు దీంట్లో. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాంటి వెహికల్స్ 50,000 అనేది చాలా బెస్ట్ ప్రైస్ అనమాట. నాకైతే ఈ వెహికల్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చే ఉంటుందన్నమాట. ఇంక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.